పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త నేను చదువుతాను. 7వ అధ్యాయము 7వ వాక్యం నుండి చదువుతున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యి మీ పిల్లలకు మంచి ఈవులను జరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. బాబు, ఈ పగటి వేళ మీ సన్నిధిలో చేరి మేమందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మీరు అనుమతించారు, అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకై కృతజ్ఞతలు బాబు. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రాలైనా చదివించబడిన భాగంలో నుంచి మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొంచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఈరోజు కూడా మరి మనం కూడుకుంటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. ప్రియులారా, మరి ఉపవాస ప్రార్థన రోజు దాదాపుగా సాధ్యమైనంత వరకు అందరూ ఉపవాసం నుండి రావటం అలవర్చుకోవాలి. ఎవరైనా పెద్దవాళ్ళు, బలహీనులు, మరి రోగులు మినహాయించి ఎవరైనా బిడ్డలైన వాళ్ళందరూ కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోవటం, ఉపవాసంతో రావటం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అది మీకే మంచిది. మీ యొక్క భవిష్యత్ జీవితానికి అది ఎంతో దోహదపడుతుందన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన ఎడల తన కార్యాలను జరిగిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆది కాలంలో కూడా వారందరూ ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. మన అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో కూడా సంఘమైతే అత్యాశక్తితో పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు వారు ప్రార్థన చేయగా ప్రభు ఆకాశం నుండి ఆయన తన కార్యమును జరిగించినట్లు దేవుని వాక్యములు మనము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలను కలిపి పర్వత ప్రసంగము లేదా కొండ మీది ప్రసంగము అని పిలవడం జరుగుతుందన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యములో యేసు ప్రభు వారు ఒక మంచి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏం చెప్పుచూ ఉన్నాడు ఆయన? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును అని దేవుని వాక్యం చెప్తుంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని యేసు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రభు మనకి ఇచ్చేవాడు, ప్రభు మనకు అనుగ్రహించేవాడు అనే వాక్యం చెప్తుందంటే, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా ఇవ్వడు కదా, లేదా చేపను అడిగిన ఎడల చేపకు బదులుగా వానికి పామునిచ్చునా ఇవ్వడు కదా. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను జరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అని మరి పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము, చదువుకుంటూ ఉన్నాము. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, మనము చెడ్డవారమయ్యుండి మన పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని మనం ఆశపడుతూ ఉన్నాం. అయితే దేవుడు చెడ్డవాడు కాదు, దేవుడు మంచివాడు.
గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. పిల్లరా, చెడ్డవారమై ఉన్న మనమే, చెడ్డ తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని ఎలా ఆశిస్తూ ఉన్నామో, మంచి దేవుడు మంచివాడై ఉండి ఆయన బిడ్డలమైన మనకు మంచి వాటిని ఇవ్వాలని ఎలా ఆశిస్తూ ఉన్నాడో, అలాగనే మనం దేవుని అడిగినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎంత ఖచ్చితంగా చెప్పుచూ ఉందంటే 10-11 వాక్యాల్లో, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఎవరికి చెప్పండి, ఎవరికి? తన్ను అడుగు వారికి. ఎవరైతే ప్రభువుని అడుగుతారో, ఎవరైతే ఆయనను అడుగుతారో తన్ను అడుగు వారికి మంచి ఈవులను ఇచ్చును. ప్రార్థనకు వచ్చిన వారికి అందరికీ కాదు, ప్రార్థనకు వచ్చి ప్రభువుని అడిగిన వారికి. ఎవరికయ్యా బాబు? మొక్కలు చెప్పండి అమ్మా. అడిగిన వారి ప్రభువుని అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. వాట్ ఈజ్ యువర్ నీడ్? నీ నీడ్ ఏదైనా కానీ, నీ యొక్క అవసరం ఏదైనా కానీ ఆయన నీకు అనుగ్రహించాలంటే ఆయనను నీవు ఏం చేయాలి? అడగాలన్నమాట. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, నన్ను అడగండి నేను మీకు ఇస్తానని. చాలా సార్లు మనం కష్టాల్లో, కన్నీరు కడగండ్లలో, బాధల్లో ఉన్నప్పుడు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదండి. ఎవరిని అడిగితే ఏమనుకుంటారో, ఎవరిని అడిగితే ఎలా భావించుకుంటారో మాకు అర్థం కాక చాలా నలిగిపోతా ఉన్నామండి అని మనలో మనమే మరి ఆ కులికి కునారిల్లిపోతాం. కానీ ప్రభువు చెప్పుచూ ఉన్నాడు, నన్ను అడగండి. స్తోత్రం చెప్పండి. ఎవరిని అడగాలంట? నన్ను అడగండి, నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతాను. నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. నన్ను తట్టండి, నేను మీకు తలుపు తెరుస్తాను, తీస్తాను. సో దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నన్ను అడగండి అని చెప్పుచూ ఉన్నాడు. చాలా సార్లు ఎవరన్నా మనల్ని అడిగినప్పుడు, నన్ను అడుగుతావేంటి, నేనేమన్నా బాకీయా నీకు? నన్ను అడగమని చెప్పేనా? ఏ రోజైనా నేను నీకు బాకీ ఉన్నానా అని మనం చాలా సార్లు మరి మొదలు పడతాం, అడిగిన వాడి మీద కసురుకుంటాం అన్నమాట. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నన్ను అడగండి, నన్ను అడగండి, ఆస్కింగ్ టు గాడ్, ప్రభువుని అడగండి అని చెప్పుచూ ఉన్నాడు. పిల్లరా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెలుగుడి మీకు దొరుకును. అయితే అడిగేటటువంటి మనము ఎలా అడగాలో కూడా అడిగేటటువంటి ఒక పద్ధతి ఉందన్నమాట. స్తోత్రం చెప్పండి. అడిగేటటువంటి విధానము, అడిగేటటువంటి పద్ధతి ఉంది. అడగమన్నాడు కదా అని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు అడగకూడదు. అడిగేదానికి ఒక క్రమం ఉంది, అడిగేదానికి ఒక పద్ధతి ఉంది, అడిగేదానికి ఒక క్రమశిక్షణ ఉంది. దేవుడు ఎలా అడగమని చెప్పాడో అలాగే నీవు ఏం చేయాలి? అడగాలి. నీ ఇష్టానుసారంగా నీవు అడిగితే కుదరదు, నీదైనటువంటి పద్ధతిలో నీవు అడిగితే కుదరదు. దేవుడు ఎలా అడగమని చెప్పాడో అలాగున ఆయనను నీవు అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి ఎలా అడగాలి? యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ వాక్యంలో నుండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకడం లేదు, నరహత్య చేయుదురు, మచ్చలు పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమియో దొరకదు. దేవునిని అడగనందున మీకేమియో దొరకదు, మీకేమీ దొరకదు. ఒకవేళ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. ఏ ఉద్దేశంతో అడుగుతున్నారట? మీరు ఒకవేళ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటం లేదు. అంటే అడిగేవారు ఎలా అడగాలి? ఇప్పుడు ఎలా అడగాలి? అడిగేవారు దేవునిని, ప్రభువుని ఎలా అడగాలి? అది మంచి ఉద్దేశం.
మంచి ఉద్దేశంతో నువ్వు ప్రభువుని అడగాలి. ఈనాడు అడిగేటటువంటి చాలా మంది దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు. ఒక కారు కావాలి ప్రభు, కారు కావాలి అని అడగటం మంచిదే. కారు కావాలి అని అడగటంలో నీ ఉద్దేశం ఏమిటి? ఒక వాహనం, ఒక 2 వీలర్ కొనాలి కావాలి అని కోరుకోవడం మంచిదే. ఒక 2 వీలర్ని కావాలి అని కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏమైనది? లేదంటే ఇంకొకటి ఏదో బైక్ కావాలి అని కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏమైనది? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమియో దొరకటం లేదు. కాబట్టి దేవునిని అడిగేవారు ఎలా అడగాలంటే మంచి ఉద్దేశముతో అడగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి ఉద్దేశముతో నువ్వు దేవుణ్ణి అడగాలి. నీ ఉద్దేశము మంచిదై ఉండాలి. ఒక కుమారుణ్ణి కావాలని కోరుకోవడం మంచిదే. కావాలని కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఒక కుమారుణ్ణి, ఒక సంతానాన్ని కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏమయ్యున్నది? ఒక ఆడ సంతానాన్ని కోరుకోవడంలో నీ ఉద్దేశం ఏమయ్యున్నది? మగబిడ్డను కోరుకోవడంలో ఎందుకు నీవు కోరుకుంటూ ఉన్నావు? ఎందుకు కోరుకుంటా ఉన్నావు? కట్నం వచ్చిందనా, సామాను వచ్చిందనా, లేకపోతే ఇంకొకటి ఏదో వచ్చిందనా? ఇక ఇప్పుడు దాకా ఆడపిల్లల కట్నాలు ఇచ్చారు, ఇక రాబోయే రోజుల్లో మగపిల్లలు ఇవ్వాలి కట్నం. ఎవరు ఇవ్వాలి? బాబు మగపిల్లలు చెప్పండి. ఇప్పుడు దాకా ఆడపిల్లలు ఇచ్చారు, మగపిల్లలు తీసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మగపిల్లల కట్నాలు ఇచ్చే రోజులు రాబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఉద్దేశం మంచిదై ఉండాలి. అన్న దేవుణ్ణి అడిగింది, ఒక కుమారుడిని ఇవ్వయ్యాలి, ఒక కుమారుడిని నాకు ఇవ్వు ప్రభు అని అడిగింది. ఆమె దేవుని మరి కుమారుడిని ఇవ్వమని అడగటంలో గల ఉద్దేశం ఏమిటంటే, నాకు కూడా ఒక మగ పిల్లాడు ఉన్నాడు, నాకు కూడా ఒక మగ కుమారుడు ఉన్నాడు, వీడుంటే నన్ను చూస్తాడనో, లేకపోతే నాకు బాగా కట్న కానుకలు వస్తాయనో ఆమె ఉద్దేశము అది కాదు. ఆమె ఉద్దేశం ఏమై ఉన్నదంటే, దేవా నువ్వు కనుక నాకు ఒక మగబిడ్డను ఇస్తే వాటిని తిరిగి నీ సేవ కొరకే నేను ఇస్తానయ్యా. నిజమా? ఆమె ఉద్దేశం ఏమై ఉన్నది? మంచి ఉద్దేశం. దేవా నువ్వు నాకు ఒక్క మగబిడ్డను కనుక ఇస్తే ఆ బిడ్డను తిరిగి నీ సేవ కొరకు ఇస్తాను. ఈ ప్రాంతంలో సేవకుడు లేడు, దైవజనుడు లేడు, యాజకుడు లేడు, ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవారు లేరు. ప్రతి వారు తమ ఇష్టానుసారముగా తిరుగుతూ ఉన్నారు. ప్రజలు విచ్చలవిడిగా పాడైపోతూ ఉన్నారు. ప్రజలు కలుషితమైపోయారయ్యా. ఒక్క మగబిడ్డను కనుక నువ్వు నాకు ఇస్తే ఆ బిడ్డను తిరిగి పాలు విడిచిన దినాలని మందిరంలో విడిచిపెడతానయ్యా, నీ సేవ కొరకు అర్పిస్తానయ్యా అని ఆమె మంచి ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో? మంచి ఉద్దేశంతో దేవుణ్ణి అడిగింది. కాబట్టి ఈనాడు దేవుణ్ణి అడిగేవారు ఎలా అడగాలంటే మంచి ఉద్దేశంతో దేవుని అడగాలి. ప్రైజ్. దేవుడు నీ హృదయాన్ని చూచి నీకు సహాయం చేస్తాడు. నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలను, వస్తువులను, వాహనాలను చూసి కాదు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలను చూసి కాదు ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క చదువుని, నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని చూసి కాదు ఆయన నీకు సహాయం చేసేది. నీ హృదయమును చూసి. ఏం చూసి? అందరూ ఏం చూసి? అందుకే నీ ఉద్దేశం మంచిదై ఉండాలి. యాకోబు ఏమి రాస్తా ఉన్నాడంటే, మీరు పోట్లాడుదురు, మత్సర పడుదురు, యుద్ధములు చేయుదురు, పోరాటములు చేయుదురు, కానీ మీకేమియో 2వ వాక్యం 4:2 మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటం లేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవునిని అడగనందున మీకేమియో. నీ అవసరాల కోసం నువ్వు పోట్లాడుతూ ఉన్నావు. నీ అవసరాల కోసం నీవు మత్సరం, అసూయ పడుతూ ఉన్నావు. నీ అవసరాల కోసం నీవు యుద్ధం చేస్తా ఉన్నావు.
పోరాటం చేస్తా ఉన్నావు. దేవునిని అడగనందున నీకేమియో దొరకటం లేదు. ఇదే విషయాన్ని మనం ఆది కాండంలో చూసినట్లయితే రాహేలు అనేటటువంటి స్త్రీ తన భర్తతో యుద్ధం పోరాటం చేస్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండంలో నేను చదువుతూ ఉన్నాను దేవుని యొక్క వచనాన్ని. ఆది కాండము ప్రియమైన వాళ్ళరా 30వ అధ్యాయం 1వ వాక్యం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. రాహేలు అనేటటువంటి స్త్రీ తన భర్తతో చెప్తూ ఉంది. అమ్మ వినా, జాగ్రత్తగా వింటే మీకు అర్థమైంది. రాహేలు అనేటటువంటి మహిళ తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ఏమని? తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను. గర్భఫలాన్ని ఎందుకు కోరుకుంటుంది? గర్భఫలాన్ని ఎందుకు కోరుకుంటుంది? ఏమండి? ఇక్కడ రాయబడి ఉంది, తన అక్క యందు అసూయపడి యాకోబుతో. అక్కకేమో పిల్లలు పుట్టారు, ఈమెకేమో పిల్లలు కలగల. అక్కకేమో గర్భం వచ్చింది, మరి ఈవిడికేమో గర్భిణీ రాలేదన్నమాట. కాబట్టి తన అక్కకు పుట్టిన పిల్లలను బట్టి ఆమె అసూయపడి, తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను, లేకపోతే నేను చచ్చిపోతాను. ఇలా అడగాలి, దేవా నాకు పిల్లలు ఇవ్వయ్యా, అందరూ పిల్లలు ఎత్తుకొని తిరుగుతుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా, నాకు కూడా ఒక పిల్లోడు ఎత్తుకోవాలని ఉందయ్యా అని అడగటం వేరు. మా అక్కకి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు కనుక అక్క మీద అసూయపడి నేను చచ్చిపోతాను, పిల్లల్ని ఇస్తావా, చస్తావా, నన్ను చావమంటావా అని దురుద్దేశంతో అడుగుతూ ఉంది. బాబు అమ్మ వినండి, దురుద్దేశంతో అడగటం అన్నమాట. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నేను నీకు పిల్లల్ని ఇవ్వటానికి రాహేలు మీద రగులు కొనగా. రెండవ వాక్యం, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగాదు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమి దేవుణ్ణి? నీకు పిల్లల్ని ఇవ్వటానికి నేనేమి దేవుణ్ణి కానమ్మా. నీవెలా ఆడ మనిషివో నేను అలాగే మగ మనిషిని. ఐఎమ్ నాట్ గాడ్లీ, నేను దేవుణ్ణి కాదు. నీవెలా మనిషివో నేను కూడా అలాగే మనిషిని. నువ్వు మీ అక్క మీద అసూయపడబాకు, నా మీద అసూయపడబాకు, దురుద్దేశంతో అడగబాకు. అలా రాహేలు తన భర్త మీద మరి పోరాటం చేసింది, తగాదు పెట్టుకుంది, కయ్యానికి వచ్చింది, యుద్ధం చేసింది. అది జరిగినంత కాలము రాహేలు యొక్క సమస్య పరిష్కారం కాలేదన్నమాట. ఏం చేసినంతకాలం? కాలాలు దూరినంతకాలం ఏంటి? కడిగేస్తా తేలుస్తా, అంత తెలుస్తా, వాడి సంగతి తెలుస్తా, ఇది సంగతి తెలుస్తా అనంత కాలం ఆమె సమస్య పరిష్కారం కాల, నాట్ సొల్యూషన్. కాబట్టి నీవు అడిగేటప్పుడు నీ ఉద్దేశాన్ని ప్రభువు చూస్తాడు. హన్న అడిగింది, ఎందుకు అడిగింది? నాకు పిల్లలు పుట్టారు కనుక నాకు కూడా పిల్లలు నువ్వు అక్కలేదు ఆమె. అయ్యా నేను ఒక కుమారుడిని నాకు ఇస్తే వాళ్ళు తిరిగి సేవ కొరకు, నీ మినిస్ట్రీకి, నీ పరిచర్యకి ఇస్తాను ఉద్దేశాన్ని చూశాడు దేవుడు. ఎప్పుడైతే రాహేలు భర్త మీద, వాడి మీద, వీళ్ళ మీద అసూయపడి కొట్లాడి కయ్యానికి వచ్చిందో అంతకాలం ఆమె సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఆమె తన తప్పు తాను తెలుసుకొని 22వ వాక్యము రాయబడి ఉంది, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. స్తోత్రం చెప్పండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను.
ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడి ఉన్నది, దేవుడు ఆమె మనవి విని ఏమి విన్నాడట? ఇక్కడ 30వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం చేసింది? భర్త మీద అక్క మీద అసూయ పడింది. అసూయతో, కోపంతో, కక్ష కార్పణ్యాలతో నేనేమి సాధించుకోలేడని ఆమెకు అర్థమైంది. అప్పుడు ప్రభు పాదాలు పట్టుకుందన్నమాట. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె దేవుడు నా నింద తొలగించననుకొనెను. స్తోత్రం చెప్పండి. ఆమె మీద ఉన్న నింద తొలగించబడింది. ఆమె మీద ఉన్న అవమానం తొలగించబడింది. ఆమె మీద ఉన్న మచ్చ, ఆవేదన, అవమానం తీసివేశాడు దేవుడు. ఎప్పుడంటే మంచి ఉద్దేశంతో ప్రార్థన చేసినప్పుడు. ఏ ఉద్దేశం? అందరూ చెప్పండి. ఏ ఉద్దేశం? మంచి ఉద్దేశంతో. మంచి ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నాడు యాకోబు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకు మీరు దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమియో. నీ ఉద్దేశం మంచిదై ఉండాలి. ప్రార్థనలో నీ ఉద్దేశం మంచిదైనప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మంచి ఉద్దేశంతో నీవు ప్రార్థన చేయాలి. మంచి ఉద్దేశంతో నీవు ప్రభువుని అడగాలి. ఇది మొట్టమొదటి విషయం అన్నమాట. మనం ప్రభువుని ఎలా అడగాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. 5వ వాక్యం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న అతను దేవుణ్ణి అడుగవలను, అప్పుడు అతను అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దారుణముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. స్తోత్రం చెప్పండి. ఎలా అడగాలంట? అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషులు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఒకటి, అడిగేవారు ప్రభువుని ఎలా అడగాలంటే మంచి ఉద్దేశంతో ప్రభువుని అడగాలి. ఏ ఉద్దేశంతో? అందరూ చెప్పండి. మంచి ఉద్దేశం అనండి. మీ పక్కనతో చెప్పండి. బాబు మీ పక్కనతో చెప్పండి. అమ్మ చేపట్టుకొని చెప్పండి. మంచి ఉద్దేశంతో అడగాలని. బాబు మంచి ఉద్దేశంతో అడగాలని చెప్పండి. మంచి ఉద్దేశంతో. రెండవదిగా అడిగేవారు ఎలా అడగాలంటే విశ్వాసముతో. అదే యాకోబు రాశారు కదా 6వ వాక్యం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. విత్ ఫెయిత్, విశ్వాసముతో అడగవలెను. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అడిగేవాడు రెండవదిగా ఎలా అడగాలంటే విశ్వాసముతో. ఎలాగంటే విశ్వాసముతో నీవు ప్రభువుని అడగాలి. ఎందుకంటే ఆయన అడగమని చెప్పాడు, ప్రభు అడగమని చెప్పాడు. అలాగే మనం అడిగినప్పుడు ఇచ్చేవాడు ప్రభు, తీసుకునేది మనం. ఇచ్చేవాడు ఇష్టమా, తీసుకునేవాడు ఇష్టమా? ఇచ్చేవాడు ఇష్టం. ఆయన ఎప్పుడు ఇస్తాడో, ఎలా ఇస్తాడో, ఏ రూపేణా ఇస్తాడో, దట్ ఈస్ అది ఆయన యొక్క మరి సంకల్పం అయి ఉంటుంది. ఆయన ఎలాగైనా ఇవ్వగలిగిన వాడు. ఆయన ఎలాగైనా ఎప్పుడైనా ఎవరి ద్వారాగైనా ఇచ్చేవాడు ఆయన. కాబట్టి అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగు. వాట్ ఇస్ యువర్ నీడ్? మీ అవసరం ఏదైనా కానీ, నీ యొక్క అవసరం ఏదైనా కానీ దేవుడిని అడుగు. మనుషుల్ని అడగటం వలన సుఖం ఉండదు. మనుషుల దగ్గర ఏడవటం వలన ప్రయోజనం ఉండదు. మనుషుల దగ్గర కన్నీరు విడవటం వలన అంత సుఖం కలగదు నీకు. నువ్వు దేవుడిని అడుగు. ఎవరిని అడగాలి? దేవుడిని అడగదు. దేవుని వాక్యంలో ఉంది, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎవరు నమ్ముకున్నట కంటే? రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని
దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. 118వ కీర్తన 8వ చరణం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి నీ పరిస్థితులు ఏవైనా కానీ, నీ పరిస్థితులు నీకు చేదాటిపోయినట్లుగా కనబడుతూ ఉన్నా కానీ, నీ పరిస్థితులు నీకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయినా కానీ, లేదంటే నీ కష్టము తీరనంత గొప్పదై ఉన్నా కానీ, అది నీకు అసాధ్యమేమో కానీ ప్రభువుకు అసాధ్యమేమి, అది మనుషులకు అసాధ్యమైనదే కానీ ప్రభువుకు అసాధ్యమైనది కాదు. మన పరిధికి మించినదే అయ్యున్నా కానీ అది ప్రభువు పరిధిలోనే అయి ఉన్నది. నీ చేయి దాటిపోయినా కానీ ప్రభు చేయి దాటిపోయేది కాదు. అది పరిస్థితులు ఏవైనా కానీ ప్రభు తన చేతిలోనే ఉంచుకున్నాడు. కాబట్టి మనుషులకు అసాధ్యమే అయినను దేవునికి సమస్తమును సాధ్యమే. అది దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం, చదువుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనము దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలంటే విశ్వాసముతో. ఎలా అడగాలమ్మా బాబు? ఇప్పుడు ముగ్గురు చెప్పండి, ఎలా అడగాలి? విశ్వాసంతో నువ్వు దేవుడిని అడిగినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఈనాడు చాలా మంది మనుషులకు అసలు ప్రార్థన చేయగలిగే విశ్వాసం కూడా లేదు. ఎందుకంటే వారికి వచ్చిన కష్టాలు, వారికి వచ్చిన బాధలు, వారికి వచ్చినటువంటి ఆర్థిక పరమైన అనారోగ్యంతో కూడుకున్నటువంటి ఇబ్బందులు అంతగా నేటి మనుషుల్ని కృంగజేస్తా ఉన్నాయి. అంతగా నేటి క్రైస్తవులను కలవరములోనికి తీసుకుని వెళ్తా ఉన్నాయి. క్రైస్తవులైన వారు సహితము దేవుడు ఉన్నాడా, దేవుడు నా ప్రార్థనలు వింటూ ఉన్నాడా, దేవునికి నేను జ్ఞాపకంలోనే ఉన్నానా, లేక దేవుడు నన్ను మర్చిపోయాడా అనేటటువంటి దశలోనికి తీసుకొని వెళ్ళాడు సాతానుడు. కాబట్టి నీవు ఎంత కష్టంలో ఉన్నా కానీ, ఎంత ఘోరమైన విపత్తుని అనుభవిస్తూ ఉన్నా కానీ, నీవు ప్రార్థన చేయగలిగేటటువంటి విశ్వాసము నీలో. నీవు దిగులు పడి మూలన కూర్చొని మరి నీవు సాధించేదేమీ లేదు. దేవుని వాక్యం చెబుతుంది, మీరు ఒక వెంట్రుకను తెలుపుగానైనను చేయలేరు, ఒక వెంట్రుకను నలుపుగానైనను. అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే, ఈ చిన్న వెంట్రుక రంగునే మార్చలేని మీరు పెద్ద వాటిని గురించి దిగులు పడి విచారపడి ఏం చేస్తారు? ఏం సాధించగలరు? అందుకే మీరు ప్రభువుని అడగండి. ఎవరు అడగండి? విశ్వాసంతో మీరు ప్రభువుని అడగండి. ప్రభు సహాయం చేయగలిగిన వాడు, ప్రభు సమర్థుడైనటువంటి దేవుడు అయినాడు. మార్కు తన సువార్తలో రాస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము ప్రియమైన వారలారా ఇలాగ చదువుతూ ఉన్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వాక్యం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లను పొంది ఉన్నామని అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లను పొంది ఉన్నామని అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లను పొంది ఉన్నామని నమ్మండి. మీరు వేటినైతే అడుగుతూ ఉన్నారో, మీరు వేటి కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ పొంది ఉన్నామని నమ్మండి, పొంది ఉన్నామని విశ్వసించండి, వాటన్నింటినీ పొంది ఉన్నామని అంగీకరించండి. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మనలో ప్రార్థన చేయగలిగేటటువంటి విశ్వాసము ఉండాలి. విశ్వాసం ఉండాలి. నీ సమస్య ఎంత జటిలమైపోయినా కానీ నీవు ప్రార్థించటం ద్వారా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నీవు మొరపెట్టడం ద్వారా ప్రభువు నిన్ను కనికరిస్తాడు. దేవుని వాక్యం చెప్తూ ఉంది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు,
ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయ వారందరి యొక్క కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమాపత్రిక 12వ అధ్యాయంలో దేవుని ప్రజలారా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇలాగున రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం, 10వ అధ్యాయం 12వ వాక్యం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరిలో కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నాడు? ఎవరి కృప చూపుటకు? ఇప్పుడు మీరు అందరూ ప్రార్థనకు వచ్చారు. కృప ఎవరికి? అందరూ చెప్పండి. కృప ఎవరికి? ప్రార్థన చేసిన వాళ్ళక, ప్రార్థనకు వచ్చిన వాళ్ళక? అయ్యా, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి చెప్పండి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి, ప్రార్థనకు వచ్చిన వారికి ఆ ఇంట్లో ఒక పలహారం ప్యాకెట్ ఇవ్వచ్చు. ప్రార్థనకు వచ్చిన వారికి ఆ ఇంట్లో ఏదైనా భోజనం స్నాక్స్ పెట్టవచ్చు. కానీ కృప ఎవరికంటే మొర్రపెట్టు వారికి అందరికీ. ఇప్పుడు మీరందరూ ప్రార్థనకు వచ్చారు, ఏం చెయ్యాలి? మొర్రపెట్టాలి. మొర్రపెట్టు వారికి అందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నాకు కృప కావాలి, యేసయ్య కృప నాకు కావాలన్న వాళ్ళందరూ మీరు చేయొద్దు. ప్రభువా నన్ను కరుణించండియ్యా. మీరు ఎన్నించండి ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకోండి. అలా మీ స్టాండ్ స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ లేచి నిలబడి మీరు ఎన్నించండి ఆకాశం తట్టి చాపి, యేసయ్యా నాకు సహాయం చేయండి, యేసయ్యా నన్ను కనికరించండి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అడుగుని మీకు ఇయ్యబడును. ప్రభువుని అడుగు, ప్రభువుని అడిగితే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. వెనుకని మీకు దొరుకును, తట్టుని మీకు తీయబడును. అడిగేవారు మంచి ఉద్దేశంతో అడగాలి. ఏమడుగుతూ ఉన్నావు? విద్య, చదువు కోసం అడుగుతూ ఉన్నావా? ఉద్యోగం కోసం అడుగుతూ ఉన్నావా? వ్యాపారం కోసం అడుగుతూ ఉన్నావా? ఆరోగ్యం కోసం అడుగుతూ ఉన్నావా? నీ బిడ్డల కోసం అడుగుతూ ఉన్నావా? పిల్లల భవిష్యత్తు కోసం అడుగుతూ ఉన్నావా? ఆర్థిక విషయాలన్నింటిపై అడుగుతూ ఉన్నావా? అడుగు, ప్రభువుని అడుగు. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నన్ను కరుణించండి, ప్రభువా నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా నా కుటుంబాన్ని కరుణించండి అయ్యా, ప్రభువా నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రార్థన చేసుకోండి అయ్యా. భక్తులు ప్రార్థన చేసుకున్నామా? స్త్రీ పురుషులు ప్రార్థన చేసుకోండి. ప్రభువుని ప్రార్థన ఆలకించేవాడు. అడగమని చెప్పాడు ఆయన. అడుగుని మీకు ఇవ్వడు, వెనుకని మీకు దొరకని చెప్పాడు. ప్రభువుని అడగండి, సహాయం చేయండి అయ్యా. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. కనుమూసుకుని అందరూ కనుమూసుకుని వారు విశ్వాసముతో అడగండి. అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగువలను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలి ఉందని వాక్యం చెప్తూ ఉంది. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా నన్ను కరుణించండి అయ్యా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయనా. ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. నీ తల్లిదండ్రులను మర్చిపోయినా దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీ కడుపుట్టిన వాడిని మర్చిపోయినా దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీ ప్రాణ స్నేహితుడిని మర్చిపోవచ్చు, నీ ప్రాణ స్నేహితుడిని మర్చిపోయిన దేవుడు మర్చేవాడు కాదు. నిన్ను ప్రేమించిన వాడు నిన్ను మర్చిపోయిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీ తల్లిదండ్రులకు ఎక్కువైన నీవు దేవునికి ఎక్కువ కాలేదు. కట్టుకున్న వాడిని మర్చిపోయిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. అమ్మా బాబు, దేవుడిని అడుగు, ప్రభువుని అడగండి. ఆస్కింగ్ టు గాడ్, ఆస్కింగ్ టు గాడ్. ప్రభువుని అడగండి. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువా నాకు సహాయం చేయండి. నీ భార్య నిన్ను మర్చిపోయిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీ భర్త నిన్ను మర్చిపోయిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవునికి నీవు జ్ఞాపకం ఉన్నావు, దేవుడి దృష్టిలో నీవు ఉన్నావు. దేవుడు నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడు. దేవునికి నీవు జ్ఞాపకం ఉన్నావు గుర్తుపెట్టుకో. దయచేసి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి. ప్రభువా సహాయం చేయండి అయ్యా. ప్రభువా నన్ను కరుణించండి అయ్యా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోండి. మరువడు
చేయవాడు, ప్రభువు నీకు సహాయం చేయవాడు. ప్రభువా నిన్ను కరుణించండి, ప్రభువా నన్ను కరుణించండి అయ్యా, ప్రభువా నాకు సహాయం చేయండి తండ్రి, ప్రభువా నన్ను కనికరించండి అయ్యా. నీ నిరీక్షణను కాపాడుకో బాబు. అబ్బా బాబు సహోదరుడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, మనుషుల యందు కాదు. మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం చెప్తుంది. నీ నిరీక్షణ మనుషుల మీద కాదు, నీ నిరీక్షణ నీ స్నేహితుల మీద కాదు, నీ నిరీక్షణ నీ బంధువుల మీద కాదు, నీ నిరీక్షణ నీకు అయిన వాళ్ళ మీద కాదు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుడు నిరీక్షించమని చెప్పాడు. దేవుడిని మర్చిపోయేవాడు కాదు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుల వారికి మా తండ్రి స్వామి కృతజ్ఞతలు వందనములు స్తోత్రాలయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెనుకడి మీకు దొరుకును, తక్కుడి మీకు తీయబడిననే వాగ్దానమును ఆధారం చేసుకుని మేము ఎలా అడగాలో, ఏ ఉద్దేశంతో అడగాలో మీరు బోధించినందుకు స్తోత్రాలయ్యా. అనేకుల కన్నేళ్లతో మీ పాదాల చెంత మొదలుపెట్టుకోగలిగారనైనా. తమ హృదయంలో ఉన్న ఆవేదన, ఆక్రందన మీ సన్నిధిలో అయ్యా వెళ్ళబుచ్చుకుంటానికి మీరు సహాయం చేశారయ్యా. మీ ప్రజలను కనికరించినందుకు స్తోత్రాలు. ఇంకా మీరు కనికరించండి, ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇంకా మీ ప్రజలను ఆశీర్వదించి మీతో వారు సంధి చేయబడినట్లు, మీతో వారు ఐక్యపరచబడినట్లు, మీతో వారు ఏకమవునట్లుగా సహాయం చేయండి. కనికరించండి బాబు. చూపండి మిగిలిన సమయాన్ని జీవించండి. దేశంలో నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకోవచ్చు. ప్రార్థించుచు నామ పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.